నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. జగన్మోహన్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి. రాష్ట్ర రాజకీయాల్లోనే పెను దుమారానికి దారితీశాయి సాయిరెడ్డి మాటలు. జగన్మోహన్ రెడ్డి క్వార్టరీని బదిలించుకుంటేనే భవిష్యత్తు ఉందంటూ సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా సంచలనాన్ని రేపుతున్నాయి. అధినేతకు సన్నిహిత నేత ఈ తరహా వ్యాఖ్యలు చేయడంతో చర్చకు దారితీస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఎవరు దీనిపై మాట్లాడడం లేదు. అయితే ఫస్ట్ రియాక్షన్ ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన మాజీ మంత్రి ఒకరు విజయసాయిరెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. విజయసాయిరెడ్డి కామెంట్స్ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పందించారు. విజయసాయిరెడ్డి వ్యవసాయం చేసుకుంటానని చెప్పి చంద్రబాబుకు సాయం చేస్తున్నాడంటూ మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు గంటల తరబడి జగన్ తో ఉండేది విజయసాయిరెడ్డి కదా అని గుర్తు చేశారు. ఇక ఆయనకు మించిన కోటరీ ఇంకెవరు ఉండరని ప్రశ్నించారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే విజయసాయి ఆ వ్యాఖ్యలు చేసినట్లు అనిపిస్తోందని కాకాని గోవర్ధన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇక సాయిరెడ్డిని మించిన కోటరీ వ్యక్తి ఎవరూ లేరని, తాను మంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్ వద్దకు వెళ్తే లోపల సాయిరెడ్డి ఉన్నారని చెప్తే అప్పుడు తాము వెళ్లే వాళ్ళం కాదని, మాట్లాడే వాళ్ళం కాదు అన్నారు. కోటరీలో వ్యక్తులు తనని లోపలికి రానివ్వడం లేదని సాయిరెడ్డి చెప్పడాన్ని తప్పుపట్టారు. జగన్ ఏమైనా అమాయకుడా అని ప్రశ్నించారు. సాయిరెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన వ్యవసాయం వదిలేసి చంద్రబాబుకు సాయం చేస్తున్నట్లు అనిపిస్తోందన్నారు. అయితే విజయసాయిరెడ్డి రాజ్యసభతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ప్రకటించినప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రధాని మోదీ, అమిత్ షాలకు సైతం కృతజ్ఞతలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డితో పొలిటికల్ జర్నీ కాబట్టి ఆయనకు కృతజ్ఞతలు చెప్పినా పర్వాలేదు, కానీ బీజేపీ అగ్రనేతలకు చెప్పడం ఏంటనేది తాజాగా తలెత్తుతున్న ప్రశ్న. ఇక తాజా రాజీనామాలతో కూటమికి ప్రయోజనం చేకూరుతుందని అప్పట్లో చెప్పారు విజయసాయిరెడ్డి. ఇక ఇప్పుడు ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ శ్రేణులపై సైతం విమర్శలకు దిగుతున్నారు. దీంతో తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.